తన్వీర్ గారు కూడా నేను చూస్తా ఉన్నాను. వారు కూడా వాళ్ళ తండ్రి బాటలో అందరితో సామరస్యంగా ఉండుకుంటూ మంచెడ్లో ఉండుకుంటూ ఫరీదుద్దీన్ గారు ఏ విధంగా అందరు తీసుకెళ్లాడో ఆయన కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. తప్పకుండా అది కూడా మా ఫరీదుద్దీన్ ఎప్పుడు కాంగ్రెస్ వాది. నేను ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పోయినా కాంగ్రెస్ వాది. కొన్ని అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి అప్పుడున్న పరిస్థితుల వల్ల పోయింది. ఆయన పోలేదు, ఆయన పంపించడం జరిగింది. అందుకే ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాదినే. మేము మరి అదే బాటలో ఈరోజు తన్వీర్ గారు కూడా మన పార్లమెంట్ ఎన్నికల్లో మేము చూసినాం. తన్వీర్ గారు కూడా ఎంబడినబడి నేను కూడా కాంగ్రెస్ వాదిని, మా నాన్న కూడా అదే చెప్పాడు నాకు. అది వారు కూడా సహకరించి మన భారీ మెజార్టీ మీ అందరి సహకారంతో మన చంద్రశేఖర్ అన్న గారు కానీ మిగతా అందరూ కూడా భారీ మెజార్టీతో జరావద్ద మెజార్టీ ఇచ్చి మళ్ళీ ఎంపీ గెలిపించడానికి సహకరించినందుకు ఆ రోజు ఫరీదుద్దీన్ గారికి చూసిన బాటల్లోనే తనడు నడుస్తున్నాడు. ఇక మా షబీర్ భయాతిగా మా పెద్దన్న ఇక పార్లమెంటు నియోజకవర్గంలో ఏదున్నా షబీర్ బాయ్ అంటే నేనున్నాను తమ్మి సురేష్ అని అంటాడు. ఇప్పుడు మా కామారెడ్డి జిల్లాలో ఎప్పుడు కూడా ఏ చిన్న కార్యక్రమం అని మా షబీర్ బాయ్ లేని ఒకరికి పని చేయమని లేదా కామారెడ్డి జిల్లా మరి అన్ని విధాలుగా ఆయన సహకారం ఉంటుంది. అంటే మనం అంతా పార్లమెంటే కానీ జిల్లా అక్కడున్నా మా షబీర్ బాయ్ రాష్ట్ర నాయకుడు వాళ్ళిద్దరు కూడా ఈరోజు 4% మైనారిటీ వచ్చిందంటే షబీర్ అలీ గారు అన్నాడు. మరి ఫరీదుద్దీన్ గారు క్యాబినెట్ ఉండడం వల్లే రాజశేఖర్ గారికి ఒప్పించి ఆ ఘనత సాధించింది మా ఇద్దరు నాయకులది. ఈరోజు వారు 3వ వర్ధంతి సందర్భంగా వచ్చినందుకు ప్రత్యేకంగా వారి పిలువ తడగానే మరి షబీర్ అన్న గారు నేనే తప్పకుండా వస్తానని కూడా వారు చెప్పడం మరి వారికి ప్రత్యేక అభినందనలు. ఇదే విధంగా మా జైరాబాద్ అప్పుడప్పుడు వస్తూ ఉండాలి అని కూడా నేను మా పార్లమెంట్ సభ్యుడిగా మా షబీర్ భాయ్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తెచ్చుకున్న నాయకుడు, మత సామరస్యాన్ని కాపాడిన నాయకుడు. అందరూ కానీ హిందూ కానీ ముస్లిం కానీ సిక్ ఇసాయిలు కానీ అన్ని మతాలకు మరి సంబంధించి అందరితోని సత్సంబాలతోని అన్నదమ్ములుగా మరి దగ్గరుండి అప్పుడు చేసుకున్న నాయకుడు మన ఫరీదుద్దీన్ గారు. ఎందుకంటే ఫరీదుద్దీన్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేమంతా ఎమ్మెల్యేమైనాం. మా షబీర్ భాయ్ కూడా అక్కడ మంత్రి, ఫరీదుద్దీన్ గారు మంత్రి. మేమంతా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయినాం. అప్పుడు మేము ఏ పని తీసుకెళ్ళినా మరి వారు అన్ని విధాలుగా సహకరించి రాజశేఖర్ గారి నాయకత్వంలో పనిచేసిన మరి మా అభివృద్ధికి వారు ఎంతో సహకరించినారు. మరి వారు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే శాసనసభ్యులుగా, దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా వారు